హాయ్ వియర్స్, వెదర్ బాగా కూల్గా ఉంది కదా, బయట రెయిన్ పడుతుంది కదా. ఇంక ఈ రెయిన్ పడుతున్నప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదో ఒకటి స్పెషల్గా తినాలని అనిపిస్తుంది కదా. అందుకే నేను కూడా మా ఇంట్లో ఈరోజు లంచ్కి కొంచెం స్పెషల్గానే ప్రిపేర్ చేశాను. సో అదేంటో చూడాలి అనుకుంటే ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం ఎండింగ్ వరకు చూడండి. నేనేం ప్రిపేర్ చేశానో లంచ్కి తెలుస్తుంది. సో అది ఆ ఐటమ్స్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ టైం. చాలా టేస్ట్ఫుల్గా నేనైతే ఆలు పూరీని, బగారా రైస్ని అండ్ దీనికి కాంబినేషన్గా కొంచెం లైట్గా మసాలా కర్రీ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా కొంచెం స్పైసీగా మసాలాతో కూడిన కర్రీ ఏదైనా, అండ్ వెజ్లో కాకుండా నాన్ వెజ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా. అందుకే నేను చికెన్ కర్రీని ప్రిపేర్ చేశాను. చికెన్ కర్రీలో మసాలాలు యూస్ చేశాను, కానీ బయట మసాలాలు కావు. సో ఇంట్లోనే కొంచెం ఆనియన్, కొబ్బరి పొడి, కొంచెం లైట్గా ధనియా పౌడర్ వేసుకొని అంతే. ఇంకా వేరే ఏం యూజ్ చేయలేదు, ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంటే పిల్లలు తినలేరు, మళ్ళీ స్టమక్ పెయిన్స్ అవి వస్తుంటాయి కదా. సో అందుకని హెల్తీగా ఉండాలని ఎక్కువ వేరే మసాలాలు యూజ్ చేయకుండా ఇవి మాత్రమే యూజ్ చేసి కొంచెం లైట్గా థిక్ గ్రేవీతోని చికెన్ మసాలా చేశాను. సూపర్గా ఉంది, టేస్ట్ అయితే కాంబినేషన్ అయితే సూపర్ అండి. ఆలు పూరి, బగారా రైస్, చికెన్, ఇంతకన్నా ఇంకేం కావాలండి ఈ వర్షంలో మనకి. ఇంకా ఫుడ్ లవర్స్కి అయితే ఇలాంటివి పెడితే అయితే ఇంకా ఆఫ్టర్నూన్ వద్దనకుండా ఎంతైనా తినేస్తారు. సో అందుకని ఈ వర్షానికి కొంచెం టేస్టీగా ఉండాలని నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. దీంతో పాటు నాకు కావాల్సింది స్వీట్ కూడా ఉండాలి. స్వీట్ లేకుండా అయితే నేను అది ఏదో ఇన్కంప్లీట్ అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి సో ఈ ఫుడ్కి యాడ్ చేసి నేను కొంచెం స్వీట్ కూడా యాడ్ చేసుకున్నాను. అదేంటంటే కీర్ సేమియా నా ఫేవరెట్ ఐటమ్. అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ అయితే ఇంకా కీర్ సేమియా చేసి అయితే బౌల్ ఖాళీ అయిపోవాల్సిందే. సో సీజన్తో సంబంధం లేకుండా, వెదర్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే వెంటనే చేసేసుకుంటాను కీర్ సేమియాని. సో చూసారా, ఆలు పూరి, బగారా రైస్, చికెన్ కర్రీ విత్ సేమియా, సూపర్ కాంబినేషన్ కదా. నచ్చిందా మీకు? నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకెందుకు ఆలస్యం, నేనైతే తినేయాలి, ఆకలిస్తుంది.